హాయ్ అందరికీ నమస్కారం. ర్యాండమ్ కాల్ సిరీస్ డే 4కి అందరికీ స్వాగతం. సో రోజు భాగంగానే ఈరోజు కూడా ఎవరికైనా వన్ పర్సన్కి అలా కాల్ చేసి ర్యాండమ్గా యూకే సిచ్యువేషన్ ఎలా ఉంది, లేకపోతే వాళ్ళు ఇక్కడ ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హలో సతీష్. సతీష్ ఎలా ఉన్నావు? ఫైన్ అన్న, బాగానే ఉన్నాను అన్న. వచ్చాక చాలా రోజులు అయింది కదా కలిసి. అవునవునన్నా, 2 months అయిందన్న కలిసి. అదే నీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ యూకేలో నీకు ఎలా ఉంది? రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటే నా ఇండియాలో అయితే 10 నిమిషాలు అటు ఇటు అయినా ఉండేది కాదు. ఇక్కడ ఎట్లా అంటే టైం మేనేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలోన్ గా ఉంటేనే ఇక్కడ రావాలని చెప్తాను. ఉండగలను, ఒకరినైనా ఉండగలను. ఒకరి మీద డిపెండ్ అయ్యి కానీ లేకపోతే అలా అయితే కష్టం. ఒకరి మీద డిపెండ్ అవ్వాలంటే ఫస్ట్ చాలా కష్టం. ప్లస్ నిద్ర మస్ట్ మెయిన్ థింగ్. స్లీప్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ స్లీప్ అన్న. నేను స్లీప్ తట్టుకోగలను. ఎందుకంటే నాకు ఫస్ట్ వచ్చిన 3 to 4 months, నేను 10 days చెప్పను కానీ 3 to 4 months ఒక స్లీప్ ఎంటైర్ స్లీప్ సైకిలే మారుతుంది. అది చాలా మేజర్ ఇంపాక్ట్ అన్న. సో ఖచ్చితంగా కొద్దిగా ఉంటది కొంతమందికి. ఇది మాత్రం చాలా అంటే చాలా ట్రూ ఇది. అవునన్నా. అదొకటి, నువ్వు ఇండియాలో ఉన్నప్పుడే నీకు పర్ మంత్కి 50,000 శాలరీ ఎర్న్ చేసేవాడివి కదా? అవునన్నా. యాక్చువల్గా నేను ఇండియాలో ఉన్నప్పుడే 50 to 60K ఎర్న్ చేశాను. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత నేను 1.5 months నా జాబ్ ఎత్తుకోవడానికి టైం జరిగింది. సో ఆ 1.5 months ఎందుకంటే నేను ఆల్రెడీ ఇండియాలో ఎర్న్ చేశాను కాబట్టి, సో 1 month గ్యాప్ ఉండేసరికి అసలు నాకే మైండ్ పని చేయాలి. అమ్మ నెక్స్ట్ ఏంటి ఏం చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎర్నింగ్ స్టేజ్ లో ఉన్నాను కాబట్టి. సో ఇక్కడ వచ్చిన తర్వాత 1.5 months ఫుల్ గ్యాప్ ఉంది కదా. సో ఎందుకంటే ఎవరైనా జాబ్ చేసి ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు జాబ్ ఎత్తుక్కోవాలి కాబట్టి, సో 1 నుంచి 2 months ఈజీ టైం పట్టింది. జాబ్ ఎలా వచ్చింది సతీష్? ఇంకా జాబ్ తెలిసిందే కదన్నా. సో నాకైతే నువ్వు సపోర్ట్ చేసావు. సో ఫస్ట్ లో నేను చాలా అంటే క్రిటికల్ గా ఫేస్ చేసాను. అంటే 1.5 months నేను వచ్చి గ్యాప్ ఉండేసరికి, సో ఆల్రెడీ ఇండియాలో ఎర్న్ చేసా అది ఉంది కాబట్టి, సో ఒకసారిగా ఆగిపోయేసరికి కొద్దిగా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు అదే చేసుకుంటున్నావా? ఇప్పుడు అదే చేస్తున్నాను అన్న. నువ్వు సపోర్ట్ చేసిందే నేను ఇంకా ఇప్పటికీ చేస్తున్నాను అన్న. సో ప్రెసెంట్ మరి యూకే వచ్చే వాళ్ళకి ఏమని చెప్తావు సతీష్? రమ్మంటావా వద్దంటావా? నేనైతే స్టూడెంట్స్ అయితే వద్దు అని చెప్పను, రాను అని చెప్పను. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇప్పుడు నాలో ఉన్న టాలెంట్ ఇంకోలో ఉండకపోవచ్చు, ఇంకోలో ఉన్న టాలెంట్ నాలో ఉండకపోవచ్చు. సో మేజర్ గా ప్రెసెంట్ సిచ్యువేషన్ సినారియో తీసుకుంటే అయితే నేను రాద్దు అని చెప్పను, రా అని చెప్పను అన్న. నేను రండి అనే చెప్తాను.